అంటే మీ వరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు, మీ కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తే తప్ప ఎవరో ఏదో చెప్పారు ఆ నిర్ణయం పాటిద్దాం, ఈ నిర్ణయం పాటిద్దాం అనేటటువంటివి పనికిరావు. తర్వాత మనకు 12వ తేదీ వరకు రవి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. 13వ తేదీ నుంచి రవి అంటే సూర్యభగవానుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలోనే సంచరిస్తాడు. అక్కడ కూడా రవి రాహు గ్రహాల యొక్క కలయిక పితృదోషాన్ని కలిగిస్తుంది. అంటే ఈ పితృదోషం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో అటువంటి వారికి ఇప్పుడు పితృదోషం ఇంకా బలంగా యాక్టివేట్ అవుతుంది. అటువంటి సందర్భంలో సహజంగా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ పంచమ స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కారణం చేత నాయకత్వ లక్షణాల్లో మార్పు వస్తుంది. స్వతంత్రమైనటువంటి ఆలోచనలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. విశేషమైన అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. అయితే రాహుతో కలిసినటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 10 రోజుల సమయం కూడా తులారాశి వారికి ఆలోచనలకు రూపం ఇవ్వాల్సినటువంటి సమయంగా ఉండబోతుంది. కారణం ఏంటంటే చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత. మరి అన్నిటికంటే ప్రధానం ఏమిటంటే ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి చతుర్థ స్థానంలో, ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థాధిపతి అంటే చతుర్థ స్థానంలో ద్వితీయాధిపతి సంచరించేటప్పుడు ఆర్థికంగా తులారాశి వారు ఎక్కడా వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం ఉండదు. సమయానికి అనుకున్నటువంటి విధంగా అన్ని రకాల పనులు ముందుకు జరిగిపోతాయి. రావాల్సిన ధనమంతా చేతికి అందుతూ ఉంటుంది. కానీ మాట్లాడేటటువంటి పదజాలం పరుష వాక్యాలతో కాకుండా కొంచెం సున్నితంగా కనుక ఉండేటట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక గురుడి యొక్క ప్రభావం తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలిగిస్తుంది. అనేకమైనటువంటి విషయాలలో గురుడు యొక్క అనుకూలత కలుగుతుంది. శని ప్రభావం కారణం చేత కొద్దిగా ఆరోగ్యం మీద కనుక జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి బలమైనటువంటి కాలంగా మారబోతూ ఉంటుంది. జనాకర్షణ పెరుగుతుంది. మీరు మాట్లాడేటటువంటి మాటలు బహు ఆకర్షణీయంగా మారుతూ ఉంటాయి. అంటే శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీకు కలుగుతూ ఉంటాయని చెప్పాలి. కానీ కుటుంబంలో మాటల వల్ల అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ఖర్చులు కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది కూడా. ఇంకొక మాట ఏమిటంటే ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయడం చాలా మంచిది 11వ తేదీ.